హాయ్ అండి, వెల్కమ్ సంజు సూర్య 19 ఛానల్కి. అందరికీ నోరూరించే ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండ్ తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేనైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాంట్లోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా ఆనియన్స్లో కలిసేంత వరకు బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అవి 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా తీసుకెళ్ళి ఆనియన్స్ ముక్కల్లో వేసేసుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇది పసుపు అంతా బాగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపించే ప్రాసెస్లో ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వస్తుందండి. ఒకసారి చికెన్ అంతా కింద నుంచి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు టమాటో తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చికెన్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కింద నుంచి టమాటా ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా టమాటా ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసి ఆడుకునైనా వేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోండి. దాంట్లోనే కొంచెం గరం మసాలా నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి. చికెన్ మసాలా అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. దాంట్లోనే 1.5 స్పూను కారం వేసుకోవాలి. కారం చూసుకుని వేసుకోండి. ఇలా ముక్కలకి కారం బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అలా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి కింద నుంచి బాగా కలుపుకోండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అక్కడక్కడ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఫైనల్లీ ఇలా అయితే వచ్చేస్తుంది. గ్రేవీతో కావాలంటే ఇలా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా దగ్గరగా చేసుకుని లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్ అండ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.